హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు రాజ్యాంగంలోని కొన్ని బిట్స్ నేర్చుకుందాం. ఇది ఇయర్‌లో వచ్చినాయండి. మనకు ఏ వర్డ్స్ నుంచి రాజ్యాంగం అనే వర్డ్ వచ్చింది అని అడిగారు. కాన్‌స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి రాజ్యాంగం అనే వర్డ్ వచ్చింది. కాన్‌స్టిట్యూషియో మీనింగ్ టు ఎస్టాబ్లిష్ అంటే నియమ నిబంధనల వ్యవస్థాపన. అలాగే కాన్‌స్టిట్యూటినిజం అనే లాటిన్ వర్డ్. ఫస్ట్‌దేమో కాన్‌స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ వర్డ్. సెకండ్ కాన్‌స్టిట్యూటినిజం అనే లాటిన్ వర్డ్ నుంచి రాజ్యాంగం అనే వర్డ్ వచ్చింది. లాటిన్‌లో కాన్‌స్టిట్యూటినిజం అంటే నియమ నిబంధనలను అమలు చేయడము. నెక్స్ట్ రాజ్యాంగానికి మరో పేర్లున్నాయండి. నియమ నిబంధనల సంపుటి అంటారు మరియు భారత సంవిధానం అని అంటారు. భారత రాజ్యాంగానికి మరో పేరు నియమ నిబంధనల సంపుటి, భారత సంవిధానం. నెక్స్ట్ 1950 జనవరి 26న రాజ్యాంగంలో మనకు అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ 1950లో స్టార్టింగ్‌లో మనకు షెడ్యూల్స్ ఓన్లీ 8 ఉన్నాయి. కానీ ప్రెజెంట్ షెడ్యూల్స్ 12 ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్స్ 1950లో 395 ఉండేది. ప్రెజెంట్ ఆర్టికల్స్ 467. నెక్స్ట్ 1950లో భాగాలు 22 ఉండేది. నౌ భాగాలు 25కి పెరిగాయి. నెక్స్ట్ ఫస్ట్ టైం రాజ్యాంగాన్ని రూపొందించిన ప్రాచీన దేశం గ్రీస్ లేదా గ్రీక్. ఫస్ట్ టైం అలిఖిత రాజ్యాంగం అంటే రాయకుండా, రాసేదాన్ని లిఖిత రాజ్యాంగం అంటే రాయకుండా ఉన్న రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. ఇంకా బ్రిటన్ రాజ్యాంగం యొక్క స్పెషల్ ఏంటి? ఇది పరిమాణాత్మకమైంది మరియు సాంప్రదాయబద్ధమైంది. పరిమాణాత్మకము అనంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చేంజెస్ చేస్తూనే ఉంటారు సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు. అలాగే సాంప్రదాయబద్ధమైంది. ప్రీవియస్ ఇయర్‌లో వచ్చాయండి. లిఖిత రాజ్యాంగం ఏ దేశము? అలిఖిత రాజ్యాంగం ఏ దేశం? అని ప్రీవియస్ ఇయర్‌లో క్వెషన్స్ వచ్చాయండి. నెక్స్ట్ ఫస్ట్ లిఖిత రాజ్యాంగం, అలాగే వరల్డ్‌లోనే అతి చిన్న రాజ్యాంగం, అలాగే దృఢమైనది, అలాగే అతి తక్కువ కాలంలో రాశారు. ఏ కంట్రీ అండి? యూఎస్ఏ. ఇది ప్రీవియస్ ఇయర్‌లో వచ్చాయి. యూఎస్ఏ స్పెషల్ ఏంటి? ఫస్ట్ వరల్డ్‌లోనే లిఖిత రాజ్యాంగం, వరల్డ్‌లోనే అతి చిన్నది, అలాగే చాలా స్ట్రాంగ్ అయినది, అతి తక్కువ కాలంలో జస్ట్ 4 మంత్స్‌లో రాశారు యూఎస్ఏది. దృఢమైందంటే ఎప్పటికప్పటికి చేంజెస్ చేయరండి. చాలా కష్టం రాజ్యాంగంలో వాళ్ళు చేంజెస్ చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫిలడెల్ఫియా కాన్ఫెడరేషన్‌లో యూఎస్ఏ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఎక్కడ రూపొందించారు యూఎస్ఏ రాజ్యాంగంను? ఫిలడెల్ఫియా కాన్ఫెడరేషన్‌లో. నెక్స్ట్ అతి ఎక్కువ కాలం రాసిన రాజ్యాంగం ఆస్ట్రేలియా. ఎన్ని ఇయర్స్ అండి? 9 ఇయర్స్ రాశారు. అతి ఎక్కువ కాలం ఇయర్స్ అంటే ఆస్ట్రేలియా. అతి తక్కువ కాలం అంటే అమెరికా 4 మంత్స్. వరల్డ్‌లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య మరియు అతిపెద్ద రాజ్యాంగం ఎవరిదండి? మన ఇండియాది. అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం మరియు అతిపెద్ద రాజ్యాంగం మనది. మన రాజ్యాంగాన్ని ఎన్ని ఇయర్స్ రాశారండి? 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్ ఇండియా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్.